తిరుపతి కొండ భక్తులతో నిండిందబ్బా. శీతం పోతున్నారు. క్యూ లైన్లు మొత్తం నిండిపోయి బయట కిలోమీటర్ల కమానం లైన్లు కడుతున్నారంటే చూడుండ్రిగా. ఈ ఎండాకాలం సెలవులు దగ్గర పడ్డాయి. ఇంకో 10 రోజులైతే ఇస్కూలు చాలైతాయి. మొక్కులున్నోళ్ళు పిల్లలతోనట్ల గుడికి పోదాం అనుకున్నోళ్ళు తిరుపతి తొవ్వదొక్కుతున్నారు. దర్శనానికి ఒక్క రోజు పడుతుందట. 300 టికెట్ ఉన్న 5 గంటల లైన్లు ఉండాల్సిందే. ఇక అస్సలు ముచ్చట ఏందంటే సైరన్స్ అప్పుడు కార్లకెళ్ళి కాదుల్లో గీ కట్టెలకెళ్ళే స్మార్ట్ స్టిక్స్ అన్నట్టు. తిరుపతి కొండ మీద చిరుతలను గెద్ముతానికే కాకుంటే భక్తులకు ఇయ్యరు. ఎన్కెమట వచ్చే సెక్యూరిటీల చేతులుంటాయి. ఈ నడమ మళ్ళా షికారు ఎక్కువైంది కొండ మీద. కాలి నడకన పోయే తొవ్వంతా అడవిలనేనాయే. గిట్లనే ఎట్కెళ్ళని వస్తే గీ కట్టెలతో గెద్మొచ్చునట. ఫోన్ లెక్కనే ఛార్జింగ్ పెడతారు. పొద్దుముకి 6 కొట్టంగానే సెక్యూరిటీలు గీ కట్టెలు పట్టుకొని భక్తులు ఎమ్మటి కొండ మీదకి వస్తున్నారు. చిరుత వచ్చిందంటే గీ బటన్ ఒత్తితే ఎమ్మటే లైట్ ఆన్ అవుతుంది, సైరన్ మోగుతుంది. ఎల్తురుకు సప్పుడుకు బుగులు పడి అది అవతల కురికే ఛాన్స్ ఉందట. ఓ కాళ్ళ ఆగకుండా మీదికొస్తే కట్టె కొసకు 2 కొండలు లెక్కున్నాయి. అండ్లకు కరెంటు పాస్ అవుతుంది. కొడితే ముత్తెమంత షాక్ కొట్టినట్టయి పడిపోతుందట. గట్ల కాపాడుకోవచ్చు అన్నట్టు. గా నడమ గిట్లనే తిప్పలైతే భక్తులకు చేతి కట్టెలు వంచి మీదికి పంపుతున్నారు. ఇప్పుడు టీటీడోల చేతుల ఇవ్వి ఓ 20 స్మార్ట్ స్టిక్స్ తెప్పించిండ్రు. ఇంకో 20 వస్తాయట. ఫుల్ సెక్యూరిటీ నడమ కొండ మీదకి పోతున్నారన్నట్టు. ఎన్నడు లేంది గింతగానం ఎందుకు వస్తున్నాయో గాని జప్పున బట్టి అడవిల దూరం గిడిచిపెట్టే పని సుతా చూడుండ్రి సార్లు.